తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రతతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో అల్లాడుతున్నారు. చలి పోటుకు కాళ్ళు చేతులు గడ్డకట్టి ఏ పనికి సహకరించడం లేని పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ నగర శివారు రోడ్లను పొగమంచు కమ్మేసింది. జాతీయ రహదారుపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల కన్నా తక్కువ నమోదవుతూ ఉండడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటేనే జంకుతున్నారు. పాడేరులో 12, అరకు, చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చలిపులి తన పంజా విసురుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, అది ఒక్కసారిగా డిసెంబర్ నెల తర్వాత మళ్ళీ జనవరి నెలాఖరులోనే ఒక్కసారిగా మంచు విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అలాగే ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలని ముఖ్యంగా అరకు, పాడేరు, అరకులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉదయం తెల్లవారుజాము 10-11 అయినా సరే కూడా మంచు మాత్రం పూర్తిగా కూడా తొలగిపోయే పరిస్థితి లేదు. అలాగే ఇంకా పాడేరులో కూడా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంకా అదే విధంగా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మినుములూరు ప్రాంతంలో అయితే మాత్రం 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే మోదపల్లి వద్ద మాత్రం 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ఉన్న ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో వీళ్ళంతా కూడా పొద్దున్న ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఘాట్ రోడ్లోని ఇంకా జాతీయ రహదారులపై ఈ మంచు పొగ కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో అయితే మాత్రం మంచు అంటే కేవలం ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితం అయి ఉండేది. కానీ ఇప్పుడు ఈ నగరాల్లో కూడా విపరీతమైన మంచు కురుస్తుంది. విశాఖ నగరంలో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము 8 అయినప్పటికీ కూడా రోడ్లపై మంచు పొగ మాత్రం అలాగే ఉంటున్నాయి. దీని కారణంగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఉష్ణోగ్రతలు మాత్రం 10 నుంచి 13 డిగ్రీల మధ్యలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తంగా నమోదయ్యే పరిస్థితి ఏర్పడింది. మధు. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.